సోషల్ మీడియా ఫేస్బుక్ ఏడు చూసినా కానీ బిగ్ బాస్ ఈ లొల్లి తప్ప ఏమి కనపడతలేదని చాలా మంది తిట్టుకుంటున్నారు. మరి ఏందన్న ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఏంది పరిస్థితి అంటావు? సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడిపోతాం అంతే ఇప్పుడు సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడి దొర్లి మొత్తం ఇక ఉతికి ఆరేస్తాం. ఈ సినిమాలు ఉన్నాయి కదా వాటి మీద పడిపోతాం. అంటే సినిమాకి ఎలాగే సినిమా రిలీజ్ అవ్వకముందే దాని రివ్యూ ఇచ్చారు కదా, అలానే అలా నేనైతే రివ్యూ లేదు స్వామి. సో నేను జెన్యున్ గా సినిమా చూసిన తర్వాత నేను రివ్యూ ఇచ్చాను. సో ఏంటంటే ఇలా రివ్యూ బ్రో ఫేక్ రివ్యూలు ఇవ్వకండి, నార్మల్ గా గడుచుకుంటూ వెళ్ళిపోండి. సరే అట్లాగే అన్న దీనిలో కూడా ఎవరు ఫైనల్ అనేది అర్థం కాక ఎవరు పడితే వాళ్ళు ఏందేందో పేర్లు చూస్తున్నారు. ఓపెన్ గా ఎవరు గెలుస్తారు చూడండి, ఇది ఇంకా లీక్ చేయట్లేదు. ఇది ఒపీనియన్. కళ్యాణ్ గెలుస్తాడు అంటే డే బై డే ఓటింగ్ ప్రకారం చెప్తున్నారు. సో దీంట్లో చెప్పడంలో తప్పులేదు. కానీ సినిమా రిలీజ్ అవ్వక ముందు సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత కూడా జై బాలే జై ఎక్కడ అని చెప్పారు చూడవచ్చు. అది హైలైట్ అంతే. సరే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా తనూజ గెలిచిద్దా? కళ్యాణ్ పడాలా అంతే. దేనికి కళ్యాణ్ ఎందుకు గెలవాలి? అసలు కొట్టుకున్నాడు అందరి కోసం, కెప్టెన్ అవ్వడం కోసం అందరితో కొట్టుకున్నాడు. అంటే మనోడు ఏంటంటే ఒక రేంజ్లో వెళ్ళి కొట్టుకున్నాడు అందరితో. కాబట్టి గెలవాలి, తప్పదు. గెలవడం కోసం యుద్ధమే చేశాడు. స్టార్టింగ్ నుంచి ఆడాడు కదా. అంటే స్టార్టింగ్ 2 వీక్స్ గో బండి స్టార్ట్ అవ్వడానికి పెట్రోల్ లేదు. ఆ రోజు పెట్రోల్ రాలేదంట. అందుకే ఒక 2 వారాలు కొంచెం వెనకబడ్డాడు. ఆ తర్వాత అయితే చాలా మంచి ఇంప్రూవ్మెంట్, చాలా మంచిగా ఆడాడు బ్రో. కానీ మధ్యలో అమ్మాయిలు పిచ్చాడు అది ఇదని చెప్పేసి చాలా బ్యాడ్ నేమ్ ఇచ్చారు. సో అలా ఏం లేకుండా మనం ఏంటంటే రప్పని వెళ్ళిపోయింది తర్వాత దేన్ని పట్టించుకోకుండా. ఇమానుయల్ బాగా ఆడాడు స్టార్టింగ్ నుంచి, అతను గెలిస్తే బాగుండేది అంటున్నారు. మరి మీరేమంటారు? ఇమానుయల్ బాగా ఆడాడు, మధ్యలో చాలా నెగిటివ్ కూడా అయిపోయాడు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే పిఆర్ టీములు బయట ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకైతేనే బాగా ఓట్లు పడుతున్నాయి అంటున్నారు. మరి నాకేమో డబ్బులు ఇస్తలేదు స్వామి, నాకేమో డబ్బులు ఇస్తలేడు. మరి అంటే మీ పిఆర్ని కాదు, మరి నేను ఎందుకు కళ్యాణ్ సపోర్ట్ చేస్తా? అంటే మీ పిఆర్ఏ కాదు, మిగిలిన చాలా మంది ఉన్నారు. పిఆర్ ఏం లేదు, చాలా మంది ఉన్నారు. అదే స్వామి, పిఆర్ ఏం లేదు, సపోర్టింగ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఎవరు గెలవాలి అయితే నువ్వే చెప్పు. మరి తనూజ గెలిచిద్ది అంటున్నారు. ఇప్పుడు దాకా షోలు అన్నింటిలో ఆడవాళ్ళు గెలవలేదు కాబట్టి ఈసారి తనూజ గెలిచిద్దని ఒక కామన్ మ్యాన్ గా అనుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏమని చెప్తారు? ఐ హోప్ ఈ అమ్మాయి చాలా బాగా ఆడుంటే గెలిచేదేమో. సో నాకెందుకో ఈమె కన్నా రీతు చాలా బాగా ఆడింది. రీతు వచ్చిండే ఖచ్చితంగా రీతుకు సపోర్ట్ చేసుకుంటారు సెకండ్ ప్లేస్ కోసమే. మరి సంజన కూడా ఉంది కదా, వాళ్ళిద్దరిలో ఎవరు ఆడతారంట? సంజన గారు ఆమె టాప్ 5 కి డిజర్వ్డ్ క్యాండిడేటే, కానీ టాప్ 6 లో ఉండాల్సింది. రీతు తన ప్లేస్ లో ఉండాల్సింది. ఇప్పుడు ఫైనల్ గా రేపు వీళ్ళిద్దరికి ఏదైనా బిస్కెట్ అయితే ఎట్లా ఎవరు గెలుస్తారంట? తనూజకి వీళ్ళిద్దరికి. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏమైనా బిస్కెట్ అయ్యేవారం లేకుంటే వీళ్ళ బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోవాలి అనే థాట్లో ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఇమానుయల్ కొట్టేస్తాడు. ఒకవేళ బ్రీఫ్ కేసు తీసుకెళ్లే అవకాశం ఉంటే మాత్రం టాప్ 5 నుండి బ్రీఫ్ కేసు ఆఫర్ చేసే మాత్రం సంజన గారు సింపుల్ గా తీసుకుని వెళ్ళిపోతారు. ₹100 ఇచ్చినా ₹1 కూడా తీసుకుని వెళ్ళిపోతా అంటారు సంజన గారు. ఓకే అన్న, ఇప్పుడు ఉన్న షోలు మొత్తంలో ఈ 9 షో పర్లేదా, బాగుందా, బాగోలేదా? పర్లేదు, బాగుంది అని చెప్పలేము, అలానే బాగాలేదు అని తీసేయలేము. సో పర్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా మంచిగా అనిపించింది, కొన్ని చోట్ల ఎందుకురా బాబు ఈ షో అనిపించింది. అది కాకపోతే షో పరంగా అయితే షో బాగానే ఉంది, మంచిగానే రన్ అయింది. సో సూపర్ హిట్ అయితే చెప్పలేము, జస్ట్ ఒక హిట్ అయితే ఇస్తాం. అంటే 1 నుంచి 8 షోల దాకా మగవాళ్ళకే వచ్చింది. ఈ షో ఆడాళ్ళకి వచ్చింది అనుకో, మూమెంట్ వేరే ఉండేది అంటావా? వచ్చింది కదా, బిందు మాధవికి వచ్చింది. బిందు మాధవి ఓటీటీలో వచ్చింది కదా, మెయిన్ రాలే కదా. అదే కదా. సో ఓటీటీలో వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు వీళ్ళకంటే? మరి ఇన్ని రోజులు ఓటీటీలో ఎలా వచ్చింది? అక్కడ కూడా అబ్బాయికి వచ్చింటే ఖచ్చితంగా అబ్బాయిల డామినేషన్ ఉండదు. అంటే బిందు మాధవి కరెక్ట్గా ఆడింది కాబట్టి ఓటీటీలోనే వచ్చింది ఆమెకి. సో వీళ్ళు వచ్చిన లేడీస్ సరిగా ఆడడం లేదు కాబట్టి వీళ్ళకి కప్పు రావడం లేదు. ఆడట్లేదు అంటారా? ఆడలేదు. ఓకే అన్న, రేపు ఆదివారంతో అయిపోతుంది షో. మరి ఆ రోజు హంగామా ఏమి ఉండిద్ది అంటారా, ఏమి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది బ్రో. పడిపోయింది చూడు. అంతేనంటావా? ఓకే.